నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. విద్యార్థుల్లో కృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం బాలలత అన్నారు. విజయనగరంలో పలు విద్యా సంస్థల విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు లక్ష్యాలను సాధించాలంటే కృషి పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆమె అన్నారు. విజయనగరం కొత్త అగ్రహారంలోని ఇన్ఛార్జ్ విద్యా సంస్థల్లో సివిల్స్, ఐఐటి, జేఈ, నీట్పై 9-10 తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ సదస్సులో పలు విషయాల్ని విద్యార్థులకు ఆమె వివరించారు. దేశంలో ప్రముఖ వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, కృషి పట్టుదల, భిన్నమైన ఆలోచన విధానం ఉంటే విజయాలు విద్యార్థులకు చేరువగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ విక్రమ్ సురేంద్రబాబు, విశాఖపట్నం ఇన్ఛార్జ్ పెండెల మస్తాన్రావు, పాఠశాల కరెస్పాండెంట్ కె రవి తదితరులు పాల్గొన్నారు. మా నాన్న దగ్గర ఏడ్చేదాన్ని, నన్ను వెళ్ళిపోతాం నా వల్ల కాదు, ఇది యవమానం కంటే ఇంటికి వెళ్ళి తలుపు వేసుకుంటే నువ్వు అన్నం అయితే పెడతావు కదా. నేను చాలా బాగా అద్భుతంగా వచ్చిన వాడి బాగా రాని వాడికి సాధిస్తారు. ఏమా నువ్వు ఏపీ నుంచి వచ్చావు కదా, నువ్వు ఇక్కడ ఏపీలో పుట్టావు కదా, ఒక మాట చెప్పమ్మా, ఎందుకు ఆత్మహత్య పిల్లలందరూ ఇక్కడ మనం చూస్తే ఇన్స్పైర్ స్కూల్, గీతాంజలి స్కూల్, న్యూ సెంట్రల్ స్కూల్, గుర్జాడ స్కూల్, నేషనల్ స్కూల్, ఈ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో మనం చూస్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువతకి, చిన్నపిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి, మోటివేషన్ ఎలా ఉండాలి, భవిష్యత్తులో 10th అయిపోయాక ఏం చేయాలి అనే దాని మీద దాంతో స్పీచ్ ఇప్పించారు. నాకు కూడా పిల్లలందరినీ చూసి వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ సైలెన్స్ చూసి చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ప్రత్యేకంగా నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున వచ్చాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి విక్రమ్ నారాయణరావు గారండి, లాయిడ్ గ్రూప్ చైర్మన్. ఆయన డ్రీమ్ మన కంట్రీ ఏదైతే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉందో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన కళ. దానికి విద్య అనేది ప్రధాన ఆయుధం అని ఆయన నమ్మారు. దాంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేము విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము. ఎంపీసీ, బైపీసీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. దాంతోపాటు పిల్లల మీద, ప్రతి ఒక్కరి మీద కంప్లీట్ ఫోకస్తో మల్టీ లేయర్డ్ అప్రోచ్, అంటే ఫ్యాకల్టీ ఉంటారు, తర్వాత మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అందరినీ పిల్లలకు అందుబాటులో ఉంచి మినిమం స్ట్రెంత్ మ్యాక్సిమం ఫోకస్ అనమాట. ఒక్కొక్క తరగతి గదికి 40 మంది 50 మందితోనే పిల్లలతో చాలా మంది టీచర్స్ని పెట్టి, మెంటర్స్ని పెట్టి, అవసరమైతే సైకాలజిస్ట్ని పెట్టి పిల్లల్ని ముందుకు నడిపించి భావి భారత పౌరులుగా, దేశానికి పనికొచ్చే పౌరులుగా వికసిత్ భారత్ వైపు, ధనిక్ భారత్ వైపు అడుగులేసే దిశగా మేము పిల్లల్ని తయారు చేయాలనుకున్నాం. ఆ దిశగా మా చిరు ప్రయత్నం అండి ఇది.